శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని కర్తవ్య బోధ వైపుగా మనస్సు మలిపి తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించేట్టుగా చేసే ప్రయత్నంలో భాగంగా నిష్కామ కర్మ గురించి చెప్పాడు. ఫలాసక్తి లేకుండా కర్మ ఎలా చేయాలో చెప్పాడు. ఆత్మ చావదు, ఎప్పటికీ ఉంటుంది అనే అనేక వివరణలు ఇచ్చాడు. ఆ తర్వాత పని చేసే సందర్భంగా ఆ పని యొక్క ఫలితాన్ని లేదా ఆ పనిని కూడా నాకే అర్పణ చెయ్యి అన్నాడు. అంటే జీవాత్మ తాను చేసేటటువంటి పనులను పరమాత్మకు అర్పణ చేసేయాలి అని. అర్పణ చేయడమే కాదు, ఏమంటున్నా అంటే నేను చేస్తున్నా అనుకోకుండా చెయ్యి. నేను చేస్తున్నా అంటే అది అహంకారం అవుతుంది. నేనే చేస్తున్నా అనేటటువంటి అహంకారం ఎప్పుడైతే మనిషికి ఉంటుందో నాకే ఫలితం రావాలి అనే అహంకారం ఉంటుంది. ఈ ప్రపంచంలో అహంకారం కారణంగా, అంటే చిన్న ఈగో కారణంగా ఎన్నో అభిప్రాయ భేదాలు వస్తుంటాయండి. కాబట్టి నాకు మించిన వాడు లేడు అనే అహంకారం వస్తుంది నేను చేస్తున్నా అని అనుకుంటే. కాబట్టి నేను చేస్తున్నా అనుకోకు, ఆ పరమేశ్వరుడు చేయిస్తున్నాడు అనుకో. నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నా అనుకో. ఈ సృష్టిలో ఎవరి ధర్మ కార్యాన్ని వాళ్ళు నిర్వర్తించాల్సిందే అంటూ కృష్ణ పరమాత్మ ఏమంటున్నాడంటే, మై సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుద్ధస్వ విగత జ్వరః. ఇక్కడ గట్టిగా చెప్పాడండి, యుద్ధం చెయ్యి ఇకలే అన్నాడు. ఇంత గట్టిగా సాంఖ్యయోగంలో ఒక మాట అంటారు కృష్ణ పరమాత్మ. అదేవిధంగా ఇంక నీవి ధర్మ యుద్ధము చెయ్యకుంటే మిన్నకుంటే కీర్తిపోవును పాపమబ్బును అని అంటాడండి. అతచేత్వమిమం ధర్మ్యం సంగ్రామన్న కరిష్యసి తతస్వధర్మం కీర్తించా హిత్వా పాపం అవాప్ససి అని. కాబట్టి ఈ ధర్మయుద్ధం నీవు చేయాల్సిందే అని. ఇప్పుడు ఇక్కడ కూడా కర్మయోగం చివరిలో కూడా ఏం చెప్తున్నా అంటే, మై సర్వాణి కర్మాణి, ఈ సర్వకర్మలు కూడా సన్యస్య వదిలేయి, అధ్యాత్మచేతసా జగన్నాథునికి అర్పణం అనుకో. ఈ జగన్నాథునికి అర్పణం అంటే పరమాత్మకి అర్పణం, ఈ పరమాత్మనికి అర్పణం అంటే నిజానికి లోకార్పణం. ఇది అంటే ఎందుకంటే జనతాలోనే జనార్దనుడు ఉన్నాడు, నరుల్లోనే నారాయణమూర్తి ఉన్నాడు. నారాయణమూర్తికి అర్పణం అనేటటువంటిది ఏది చేసినా కానీ నరులకందరికీ చెందుతుంది. ఇవాళ మనము ఏదైనా వంట చేసి భగవంతుడికి నైవేద్యంగా పెట్టాము. ఆ నైవేద్యం ఎవరికి పెట్టినట్టండి? భగవంతుడు అంటే ఏమిటి? ఈ విషయంలో వ్యాపించి ఉన్నాడు, నరుల్లో ఉన్న నారాయణమూర్తికి పెట్టినట్టు. కాబట్టి ఏ నైవేద్యం అయితే అర్పణం చేశామో ఆ నైవేద్యాన్ని 10 మందికి పంచుతాం. 10 మంది పిల్లలు ఉంటే 10 మందికి పంచుతాం, ప్రసాద రూపంలో పంచుతాం, అన్నప్రసాదం అంటాం, అన్నదానం అంటాం. కాబట్టి జనతా జనార్దనునికి అర్పణం చేయడం అంటే అది ఆ భగవంతునికి అర్పణం చేయడం అన్నట్టే. అందుకే మై సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా, నీ మనస్సును ఆధ్యాత్మభావంతో చెయ్యి. నిరాశీర్నిర్మమో భూత్వా యుద్ధస్వ విగత జ్వరః. ఏమాత్రము నీవు ఆశించకుండా లోకార్పణం కొరకు చెయ్యి. చిత్తమధ్యాత్మమునుండగా నాకు కర్మములన్నీ అర్పణ చేసి ఆశయు మమతలేకన్ చింతవీడుము రణము చేయుము. ఇదండి ఇక్కడ చెప్పింది. ఆధ్యాత్మిక భావనతోటి నీవు ఇక యుద్ధం చెయ్యి అంటే సరి అయినటువంటి, అంటే హెచ్చు తగ్గులు లేకుండా, నేనంతా ఇంత అనే అహంకారం లేకుండా సర్వం కృష్ణార్పణం, సర్వం జనతా జనార్దనార్పణం లోకార్పణం అదండి. కాబట్టి ఆ విధంగా లోకార్పణం చేసేసి ఇక నువ్వు రణం చెయ్యి అని భగవదర్పణం చేసి యుద్ధం చేయని. అందుకే చూడండి, అన్నం తినేటటువంటి సందర్భంగా పూర్వం పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఒక ముద్ద తీసి పక్కకు పెట్టి ఇది కృష్ణార్పణం అనేవారు. గంగ ఒడ్డున కూర్చొని తింటుంటే ఆ గంగలోకి గంగార్పణం అని వేసేవారు. ఏం గంగార్పణం అని వేస్తే ఆ గంగమ్మ స్వీకరిస్తుందా? ఆ గంగలో ఉండేటటువంటి చేపలు అవి ఇవి అందులో వేసినవి తింటాయి. ఇక్కడ కూడా దైవార్పణం అని అంటే దేవునికి ఇచ్చింది దేవుడు తింటాడా? దేవుని రూపంలో ఉన్నటువంటి జీవాత్మలు స్వీకరిస్తాయి. ఇంతేనండి. కాబట్టి ఇక్కడ అదే నీవు చేసేటటువంటి కర్మ యొక్క ఫలితం కృష్ణార్పణం అనుకో, దైవార్పణం అనుకో, భగవదర్పణం అనుకోని చెయ్యి. దానివల్ల అహంకారం రాదని చెప్తున్నాడు. ప్రాపంచిక భావాలతో, దృశ్య వికారాలతో చిత్తం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాపంచిక భావాల నుంచి, చిత్త వికారాల నుంచి ఈ మనస్సును దూరం చేసి దైవాన్ని తెచ్చుకోవాలి. నేను చేసేది దైవార్పణం అనుకోవాలని. ఆత్మజ్ఞానం, పరమార్థ చింతనం వల్ల
చిత్తం అధ్యాత్మం అవుతుంది. యుద్ధం చెయ్యి అని ఇంత గట్టిగా బోధ చేసినాడు కదా, ఎందుకొరకు ఇంత గట్టిగా చేయాలి? యుద్ధం అంటే హింస కదా. హింసయునర్పనంటివి సరే మేము హింసల పాలనొర్చు విధ్వంసక శక్తులందు దయదాల్చుడ ధార్మిక హింస కాదు. మా కంసుని చంపి లోకముల కష్టము దీర్పను చెల్లునే అశృంమాంసములు ఎండ తిండికై మాటుడ రాచకులము వారికిన్. ఒకసారి ఈయన విషాదయోగం నుంచి కొద్ది బయటపడుతూ చెప్తూ ఇది హింస అన్నాడు. అప్పుడు చెప్పినటువంటి మాట ఇది. కాబట్టి మళ్ళీ ఇక్కడ యుద్ధం చేయంటే హింస కాదండి ఇక్కడ. ఎందుకంటే అర్జునుని ధర్మం ఏమిటి? క్షత్రియ ధర్మం. క్షత్రియ ధర్మం ఏమిటిది? కాపాడడం. కాబట్టి యుద్ధం చేయడం క్షత్రియ ధర్మం ఇక్కడ. అది కూడా ఊరికే యుద్ధం కాదండి. ఇక్కడ అనేక రకాల కష్టాలు పెట్టినటువంటి వారు, అధర్మంగా అన్యాయంగా వ్యవహరించినటువంటి వారి మీద యుద్ధం చేయడం, దైవార్పణ చిత్తంతో ఆనందంగా పనిచేయాలి. యుద్ధం కూడా దైవార్పణం అనుకుంటేనే చెయ్యాలి అని చెప్తాడు. ఏమే మతమిదం, నా మతం ఇది, నా అభిప్రాయం ఇది అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాహ, నా అభిప్రాయాన్ని ప్రతిరోజు ఏ మనుషులైతే అనుసరిస్తారో శ్రద్ధావంతో అనసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. శ్రద్ధతో అనసూయులై జనులెవరు ఎప్పుడు మమ మతమ్మును అనుసరింతురో వారు కర్మల బంధముక్తులు అవుదురయ్యా. శ్రద్ధతోటి నా ఈ అభిప్రాయాన్ని, నా మతాన్ని ఎవరైతే అనుసరిస్తారో వారికి బంధాలు అనేటటువంటివి ఉండవు. బంధాలు లేకపోతే ఏమవుతాయి అంటే మనిషి ముక్తుడవుతాడు. కనుకనే రమణ మహర్షి దగ్గరికి ఒకరు వెళ్ళేసి ముక్తి అంటే ఏంటి స్వామి అని అడిగారంటండి. అంటే అప్పుడు రమణ మహర్షి అన్నట్ట, బంధాలు విడిపడడమే ముక్తి అప్ప అని. ఎంత బాగుందండి. అందుకొరకనే బంధముక్తులు అయిపోతారు. ఎవరి కర్మ వాళ్ళు చేయాల్సిందే. అలా చేసి అది నారాయణార్పణం, కృష్ణార్పణం, దైవార్పణం అనుకునేటటువంటి ఉద్దేశంతో అలా చేసినట్టయితే ఎవరు కూడా బంధాలలో ఇరుక్కోరు. వాళ్ళు బంధముక్తులు అయినట్టే. ఎందుకొరకంటే ఫలితాన్ని కోరలేదు కదా. ఫలితం కోరకుండా పని చెయ్యి అనేటటువంటిదే ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చేస్తున్నా అండి. దీని వెనుక ఉన్నటువంటి గొప్ప ఆధ్యాత్మిక తత్వం ఇది. అంటే ఫలితం వల్ల వచ్చేటటువంటి బంధం వల్ల స్వార్థం పెరుగుతుంది. నేనే ఈ పెద్ద కుర్చీ మీద కూర్చుంటా అనేటటువంటి స్థితికి వస్తుంది. అంతా నాకే చెందాలి, భోగభాగ్యాలు అధికారాలు అన్నీ నాకే చెందాలి అనుకునే వరకల్లా అతడు గొప్ప నిరంకుశుడైపోతాడు. అందరి మీద అణచివేత మొదలుపెట్టేస్తాడు. కాబట్టి నిష్కామ కర్మం వల్ల, భగవదర్పణతో చేసేటటువంటి పని వల్ల నిస్సంగం ఏర్పడుతుంది. బంధముక్తుడవుతాడు, మోక్షానికి అర్హుడవుతాడు, పరమ ప్రశాంతమైన మనస్సుతోటి పనులు చేసుకుంటూ పోతాడు. ఇదండి. అందుకొరకే ఇంత తత్వాన్ని బోధిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఆ తత్వం తెలుసుకుందాం, జీవితంలో ఆచరించే ప్రయత్నం చేద్దాం.